వందల తులాల బంగారం చేతిలో లోడ్ చేసిన గన్ కళ్ళ ముందు కసాయి దొంగలు ఎవరైనా సరే వణికిపోయి ప్రాణాలు కాపాడుకోవాలని చూస్తారు. కానీ ఆ యజమాని వారితో వీరోచితంగా పోరాడాడు. ప్రాణం పోయినా పర్వాలా, నా కష్టాన్ని తాకనివ్వను అంటూ దొంగలపైకి పులిలా దూకాడు. తలపై గంతో కొట్టిన, గొడ్డలతో వేటు వేసిన పట్టు వదలకుండా పోరాడాడు. దుర్మార్గులు మాత్రం కనికరం లేకుండా తీవ్రంగా గాయపరిచి దొరికిన కాడికి దోచుకెళ్లారు. తెలంగాణలో కీసర గోల్డ్ షాప్లో జరిగిన చోరీ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. స్క్రీన్ మీద దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. నాగారం సత్యనారాయణ కాలనీలో ఉన్న బాలాజీ నగల దుకాణంలోకి శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో దుండగులు దూసుకొచ్చారు. అప్పటికే షాపులో 2 కస్టమర్స్ ఉండగా వారిని బెదిరించి బయటకు పంపించేశారు. తర్వాత సందీప్ను గన్తో బెదిరించి షాపులో నగలను ఓ సంచిలో వేసుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ షాపులో ఉన్నటువంటి ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. నగలు మొత్తం ఏ విధంగా దోచుకుంటున్నారో మీరు చూడొచ్చు. నగలని కూడా ఏ విధంగా తమ సంచిలో వేసుకుంటున్నారో చూడొచ్చు. వచ్చినటువంటి ఇద్దరు కూడా ఆ షాపులో ఉన్నటువంటి బంగారం మొత్తం కూడా ఉంగరాలు కావచ్చు, గొలుసులు కావచ్చు, అన్నీ కూడా బంగారపు వస్తువులు అన్నీ దోచేస్తున్నటువంటి దృశ్యాలు మీరు ఆ సర్కిల్లో చూడొచ్చు. ఏ విధంగా దోచుకుంటున్నారో దొంగలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇద్దరిలో ఒక దొంగతో వ్యాపారి చాలా పెద్ద పోరాటమే చేశాడు. గట్టిగా పట్టుకున్నాడు. అక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు చూడండి. అతను పెనుగులాట జరుగుతోంది. అతన్ని పట్టుకున్నాడు. నా సొమ్ముని నువ్వు ఏ విధంగా దోచుకొని పోతావు, నా షాపులో ఉన్న బంగారం మొత్తం కూడా నువ్వు ఏ విధంగా తీసుకెళ్తావు, నా కష్టాన్ని ఏ విధంగా నువ్వు దోచుకుంటావు అని చెప్పి అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఆ ఇద్దరు దొంగలు ఒక దొంగని చాలా గట్టిగా పట్టుకుని ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. హెల్ప్ నరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు. కానీ ఎవరు కూడా ఆ షాపు లోపలికి రాలేదు. కేకలు ఎవరు కూడా వినిపించలేదా, లేకపోతే వినిపించినా మనకెందుకులే అనుకున్నారు. కానీ బయట నుంచి ఎవరు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అతను మాత్రం ఒంటరిగా పోరాటం చేశాడు. ఒంటరిగా అడ్డుకున్నాడు. తన సొమ్మును, తన కష్టం మొత్తాన్ని కూడా దోచుకొని పోతుంటే అతను ఏమాత్రం కూడా భయపడకుండా ఆ దొంగని గట్టిగా పట్టుకునే ప్రయత్నమే చేశాడు. ఎంత పెనుగులాట జరుగుతుందో ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. షాప్లో మొత్తం కూడా అతను కాళ్ళు చేతులు పట్టుకుని ఎలా పోతావు నువ్వు బయటకు అంటూ ఆ షాపు యజమాని ఆ దొంగలతో ఏ విధంగా పోరాటం చేస్తున్నాడు, ఏ విధంగా పట్టుకున్నాడు, ఏ విధంగా పెనుగులాట జరుగుతుందో కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే దుండగులు తమ వద్ద ఉన్నటువంటి ఒక చిన్న గొడ్డలతో గాయపరిచారండి. వ్యాపారి అయినా సరే పట్టు వదలలేదు. గొడ్డలితో తల మీద కొడతా ఉన్నారు. అయినా సరే ఆ నొప్పిని కూడా భరించి నా సొమ్ముని ఏ విధంగా తీసుకుపోతావు, నా కష్టం ఏ విధంగా దోచుకుపోతావు, నేను ఎలా బతకాలరా అంటూ అతను ఆ దొంగని పట్టుకున్నాడు. తన మీద దాడి కొడుతున్నా సరే ఏమాత్రం కూడా వదలలేదండి. తుపాకీతో బెదిరించి షాపులో ఉన్న బిడ్డను కూడా ఏదో చేస్తామని హెచ్చరించి అంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ క్షణంలో ఎవరైనా సరే తన ప్రాణాలు కాపాడుకోవటానికి వదిలేసేవాడు. కానీ తన కష్టం కళ్ళ ముందు కనిపిస్తోంది. లక్షల రూపాయల సొమ్ము ఈ విధంగా దోచుకుని పోతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాడు. అతను గన్నుతో బెదిరించిన, చిన్న గొడ్డలతో కొడుతూ ఉన్నా కానీ పట్టు వదలకుండా అదే విధంగా పట్టుకున్నాడు. చివరికి ఎలావలా ఆ వ్యాపారిని తీవ్రంగా గాయపరిచి కొట్టి వాళ్ళిద్దరూ పారిపోయారండి. అతని కేకలకు అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు రావటం గమనించి తుపాకీని అక్కడే వదిలేసి ఆ ట్రేలోని ఆభరణాలు తీసుకుని పారిపోయారు. వారి దాడిలో సందీప్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. వారిని వదిలేసి తుపాకీ డమ్మీగా తెలుస్తోంది. వాళ్ళు అక్కడ షాపులో వదిలేశారు. వెళ్తూ ఆ తుపాకీ డమ్మీ తుపాకీని చూపించి బెదిరించి ఇంత దారుణంగా వాళ్ళు మోసం చేసినటువంటి పరిస్థితి, దొంగతనం చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ దొంగల కోసం పోలీసుల వేట అయితే కొనసాగుతుంది. ఒక్కసారి స్క్రీన్ మీద దృశ్యాలు చూడొచ్చు. ఆ తర్వాత పోలీసులు ఈ విషయం తెలిసిన తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్నారు. షాపులో ఉన్నటువంటి పరిస్థితిని మొత్తం కూడా పరిశీలిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎటువైపు నుంచి వచ్చారు, ఎట్లా వచ్చారు, ఏం మాట్లాడారు, తెలుగులో మాట్లాడారా, హిందీలో మాట్లాడారా, వాళ్ళు ఇక్కడ వాళ్ళ అంతరాష్ట్ర దొంగల ముఠానా, లేకపోతే నీ ఫ్యామిలీతో గతంలో ఏమైనా గొడవలు జరిగిన పరిస్థితి ఉందా, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. కానీ చూడండి ఎంత ధైర్యం కావాలి. వాళ్ళు తుపాకీ, అది డమ్మీదో ఒరిజినల్లో అతను కూడా తెలియదు. ఆ క్షణంలో తుపాకీ బెదిరించినా, చిన్న గొడ్డలు తీసుకుని కుట్టినా వాళ్ళని పట్టుకునే ప్రయత్నమే చేశాడు. కేకలు వేస్తున్నాడు. వాళ్ళని అదేవిధంగా పట్టుకుని ఎవరన్నా ఇంకిద్దరు ముగ్గురు బయట నుంచి వచ్చి సపోర్ట్ చేసినా సరే వాళ్ళని అలాగే పోలీసులకు అప్పగించే పరిస్థితి ఉండేది. వాళ్ళని అక్కడే కట్టేసి పోలీసులకు అప్పగించే పరిస్థితి ఉండేది. కానీ ఆ టైంలో దురదృష్టవశాత్తు ఎవరు అతని వాయిస్ వినిపించలేదా, లేకపోతే ఏం జరిగిందో తెలియదు, కానీ ఎవరు కూడా లోపలికి రాలేదు. ఆఖరికి చాలా సేపటికి ఇతను వదిలించుకుంటున్నటువంటి క్రమంలో అప్పుడు వచ్చేసరికి వీళ్ళు పారిపోయారు. మొత్తం
సొమ్మంతా ఆ బంగారు నగలన్నీ కూడా దోచుకొని వెళ్ళినట్టుగా తెలుస్తోంది. పోలీసులు వాళ్ళ ఆచూకీ కనిపెట్టడం కోసం 5 బృందాలు ఏర్పాటు చేసి వాళ్ళని వెతుకుతా ఉన్నారు. కొద్ది గంటల్లోనే వాళ్ళ ఆట కట్టిస్తాం, వాళ్ళు పట్టుకుంటామని పోలీసులు చెప్తూ ఉన్నారు.